ప్రకటన గ్రంథ వివరణలో భాగంగా 3వ అధ్యాయము 7 నుండి 13వ వచనాలు. ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘానికి యేసుక్రీస్తు ప్రభువారు యోహాను గారి ద్వారా వ్రాయించినటువంటి ఆ యొక్క మాటలను ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం నేర్చుకుందాం. ప్రకటన గ్రంథ వివరణ 9వ భాగం చదవండి. దేవుని వాక్యం 7వ వచనం. ఒకరు చదవండి. 7వ వచనం చదవండి. చాలు. ఫిలదెల్ఫియాలోనున్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. మొట్టమొదటి సంఘం ఎఫెసు, 2వ సంఘం స్మరణ, 3వ సంఘం పెర్గము, 4వ సంఘం థుయతైర, 5వ సంఘం సార్దీస్, 6వ సంఘం ఫిలదెల్ఫియా. ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి మనం చరిత్రలో సార్దీసు వినాశనానికి కారణమైనటువంటి సార్దీసు పట్టణానికి ఆ యొక్క వినాశనానికి కారణమైనటువంటి భూకంపమే ఫిలదెల్ఫియా వినాశనానికి కూడా కారణమైంది. క్రీస్తు శకం 90వ సంవత్సరంలో ఫిలదెల్ఫియా పట్టణాన్ని పునర్నిర్మించారు. పరిశ్రమలు, వ్యవసాయం, తోలు ఉత్పత్తులు, వస్త్ర పరిశ్రమ ఇవన్నీ కూడా ఫిలదెల్ఫియా సంఘం ఆ పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితులు. ఈ సంఘానికి దేవుడు ఎటువంటి మందలింపు లేదు. ఈ సంఘాన్ని దేవుడు ఎక్కడ కూడా మందలించినట్టు, గద్దించినట్టు ఆ యొక్క విషయం ఇక్కడ లేదు. ఈ సంఘాన్ని గురించి చిన్న బలం ఉన్నప్పటికీ దేవుని వాక్యాన్ని గైకొన్న సంఘం, విశ్వాసంలో నిలిచిన సంఘం ఫిలదెల్ఫియా. ఈ యొక్క సందర్భంలో మన యొక్క ఆదివారం ఆరాధన వర్తమానానికి ఈ యొక్క అంశం ఏంటంటే, ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి మనం వింటున్నటువంటి దానికి వివరణకు అంశం ఏంటంటే, కొంచెం బలం ఉన్న సంఘం అయినా కూడా ప్రియమైన సంఘం. ఏంటండి? కొంచెం బలం ఉన్న సంఘం అయినా ప్రియమైనటువంటి సంఘం. ఈ ఫిలదెల్ఫియా సంఘం లాగా ఈ రోజుల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సంఘాలు ఉండాలి. ఆనాడు ఫిలదెల్ఫియాలో పట్టణంలో ఉన్న సంఘం ఏ విధంగా అయితే ఉందో, ఈనాడు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలు ఆ విధంగా ఉండాలన్నమాట. అందుకనే ఫిలదెల్ఫియా సంఘాన్ని దేవుడు ఎక్కడ మందలించినట్టు కానీ లేదు. కానీ ఈ సంఘాన్ని దేవుడు ఏం చేశాడంటే ప్రశంసించాడు, మెచ్చుకున్నాడు. ఫిలదెల్ఫియా సాక్ష్యం కలిగినటువంటి సంఘం. ఫిలదెల్ఫియా అంటే సహోదర ప్రేమ అనేది అర్థం. సార్దీసుకు 50 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇది నమ్మకమైనటువంటి సంఘం. ఇప్పుడు టర్కీలో ఉన్నటువంటి అలా షహీర్ అనే ప్రాంతమే ఆనాడు ఫిలదెల్ఫియా. ఆనాడు ఫిలదెల్ఫియా, ఈనాడు అలా షహీర్ అనేటటువంటి ప్రాంతమే ఫిలదెల్ఫియా సంఘం ఉన్నటువంటి ప్రాంతం. హోమాగ్మిస్ అనే నది ఈ యొక్క పట్టణం గుండా ప్రవహిస్తుంది. 5 కొండలపై నిర్మించిన పట్టణం. ఈ ప్రాంతం సారవంతమైనటువంటి భూమి కలిగింది. 13వ శతాబ్దం వరకు ఈ సంఘం ఉంది. 13వ శతాబ్దం వరకు ఈ సంఘం కొనసాగింది. తర్వాత కాల సమయంలో పరిస్థితుల ప్రభావం బట్టి మరి ఇప్పుడు ఆ టర్కీ దేశం ముస్లిం దేశంగా ఉంది.
ఆనాటి పరిస్థితిలో దేవుడు యొక్క ఫిలదెల్ఫియా పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి యేసుక్రీస్తు ప్రభువారు యోహాను గారి ద్వారా ఉత్తరం రాస్తూ మాట్లాడుతున్నారు. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే దావీదు తాళపు చెవి కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. దావీదు తాళపు చెవి అంటే అర్థం ఏంటంటే అధికారం. దేవుడు దావీదు గారికి వాగ్దానం ఇచ్చారు. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 11-16 వచనాల్లో అక్కడ దేవుడు వాగ్దానం ఇస్తాడనమాట. వినండి, అక్కడ వాగ్దానం ఇస్తాడు. నీ సంఘం ఏమని వాగ్దానం ఇస్తాడంటే, నీ సింహాసనము నిత్యము నేను స్థిరపరుస్తాను. నిత్యము నీ సంఘాన్ని నిత్యము నీ సింహాసనాన్ని స్థిరపరుస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తాడు. అందుకనే దావీదు సింహాసనం మీద నిరంతరము ఏలేటటువంటి పరిపాలకుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. అక్కడ దేవుడు ముందుగానే చెప్తున్నటువంటి మాట ఆ మాట. కనుక దావీదు తాళపు చెవి కలిగి అంటే అర్థం ఏంటంటే అధికారం కలిగిన వాడు, రాజు. అర్థమైందంటారు మీకు? తాళం చెవి దేనికి గుర్తు? ఇంట్లో యజమానుడి దగ్గర తాళం చేతులు ఉంటాయి. తాళం చేతి అంటే ఏముందని? అధికారం. అంటే ఆ కుటుంబంలో అధికారం కలిగిన వాడు. డబ్బు కానీ, ఏమైనా వస్తువులు కానీ, ఏమైనా డాక్యుమెంట్లు కానీ తీసుకోవాలి మిగతా వాళ్ళు అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి యజమాని దగ్గర ఉన్న తాళం చేతులు తీస్తేనే అప్పుడవి తీసుకుంటారు. అది మనకు అర్థం కావటానికి వాక్యంలో రాయబడినటువంటి విషయం. తర్వాత మనం చూద్దాం వాక్యంలో. చూడండి, ఎవడును వేయలేకుండా తీయవాడు, ఎవడు తీయలేకుండా వేయవాడునై ఉన్నవాడు. ఎవడు తీయలేకుండా వేయవాడు అంటే రక్షణ అనేటటువంటి ప్రణాళికను దేవుడే ప్రారంభించారు. ఆనాడు నోవాహు గారి కాలంలో దేవుడు నోవాహు గారికి ఓడ చేయమని చెప్తే నోవాహు గారు ఓడ చేశారు. మరి నోవాహు గారు ఓడ చేసిన తర్వాత ఓడలోకి సకల ప్రాణులు వాటంతటికి అవే వచ్చాయి. అప్పుడు ఓడ యొక్క తలుపులు ముయ్యబడ్డాయి. తలుపులు వేసేసారు ఓడకు. మరి ఓడకేసినటువంటి తలుపులు ఎవరు తీశారు? దేవుడు. అర్థమైందంట. మరి ఎంతోమంది ఆనాడు ఓడకి మరి అతుక్కొని చనిపోవచ్చు. ఎంతోమంది ఓడను చేతులతో కొట్టవచ్చు, తలుపు తీయండి అని. కానీ ఎవరు తీయటానికి అధికారం లేదు. ఎవ్వడు వేయలేకుండా తీసేవాడు ఆయనే, ఎవ్వడును తీయలేకుండా వేసేవాడు ఆయనే. ఈనాడు రక్షణ ప్రణాళిక, రక్షణ అనేటటువంటి ఓడ ఉంది. ఈనాడు కూడా దేవుని వాక్యం ప్రకటించబడుతుంది, రక్షించబడండి. ఆనాడు నోవహు గారి ఓడకు సాదృశ్యంగా ఈనాడు రక్షణ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షణ అంగీకరించండి, మారుమనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, రక్షించబడండి అని చెబుతుంటే వినేవారు వింటారు, వినరు. వినేవాళ్ళు వింటారు, వినని వాళ్ళు వినరు. రేపు నిత్యాగ్ని ఉంది. అర్థమైందంటారా? అప్పుడు అవకాశం లేదు. ఒకనొక రోజు సువార్త అనేటటువంటి ద్వారం ముయ్యబడింది. ఒకనొక రోజు దేవుని వాక్యం అనేది ప్రకటించబడదు. అటువంటి రోజులు భవిష్యత్తులో రాబోతాను. అప్పుడు ఇక వాక్యం ప్రకటించే వాళ్ళు ఎవరు ఉండరు. అదేంటంటారు? ఈనాడు స్వేచ్ఛగా స్వతంత్రంగా మీడియా ద్వారా దేవుని వాక్యం అనేది సమృద్ధిగా ప్రకటించబడుతుంది. అదేంటంటారు? వాక్యం సమృద్ధిగా ప్రకటించబడుతుంది.
కనుక దేవుని వాక్యాన్ని మనం వినాలి. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? సత్యస్వరూపియగు పరిశుద్ధుడు. దేవుడు ఎవరు? సత్యస్వరూపి. నేనే సత్యం అని చెప్పినటువంటి దేవుడు. పిలాతు అన్నాడు, సత్యం, నేను సత్యముల గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. సత్యం అంటే దేవుని వాక్యం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు తెలుసా? సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట నమ్ము. సత్య సంబంధి నా మాట నమ్ముతాడు, అసత్య సంబంధి నా మాట నమ్మడు. నేను సత్యాన్ని గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాను భూమి మీదకి అని అన్నారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పిలాతు ముందు. సత్యస్వరూపి అర్థమైందంటారా? సత్యస్వరూపి అయినటువంటి వాక్యం ఏమని రాయబడి ఉంది? పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన రక్తం ద్వారా మనకు విమోచన కలిగింది. ఆయన రక్తం ద్వారా మనం పరిశుద్ధుడైనటువంటి దేవుడి యొక్క రక్తం ద్వారా మనం మందిరంలో ప్రవేశించి, పాత నిబంధనలో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అనేవి ఉండేవి. అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. యాజకుడు ఒకసారి వెళ్ళేవాడు సంవత్సరానికి. కానీ ఇప్పుడు అందరము ఆయన రక్తము అనేటటువంటి ద్వారం ద్వారా అందరం దేవుడి దగ్గరికి రావడానికి అవకాశం ఉంది. ఆయన పరిశుద్ధుడు. దేవుని వాక్యంలో మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనం ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఈ సమయంలో. చదవండి. చాలండి. యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరంలో దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అక్కడ దెయ్యం పట్టినోడు ఒకడు ఏమన్నాడు తెలుసా? నజరేయుడైన యేసు, నీవెవరో నాకు తెలుసు. నీవెవరో తెలుసా? దేవుని పరిశుద్ధుడు. మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా ఆయన అన్నాడు. దేవుని పరిశుద్ధుడు. లూకాసు సువార్త 1వ అధ్యాయం 32వ వచనంలో కూడా గాబ్రియేలు దేవదూత ఆయన పుట్టబోవు బిడ్డ పరిశుద్ధుడై, చదవండి వాక్యం కూడా చదవండి ఒకసారి. ప్రభు అయిన దేవుడు అంటే యెహోవా దేవుడు. తండ్రి అయినటువంటి దావీదు సింహాసనం అతనికి ఇచ్చెను అంటే దావీదు గోత్రంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువుకి దావీదు సింహాసనాన్ని తండ్రి అయిన దేవుడు ఇస్తాడు. అదేంటంటారా? పరిశుద్ధుడు. ఈ భూమి మీద పరిశుద్ధుడు ఎవరు లేరండి, యేసుక్రీస్తు ప్రభు తప్ప. యేసును అంగీకరించినటువంటి మనం ఆయన రక్తం ద్వారా పరిశుద్ధులుగా మార్చబడతాం. చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే ఎవరు చెబుతున్న సంగతులు ఇవి? దావీదు తాళపు చెవు కలిగి ఎవడు తీయలేకుండా వేయలేకుండా ఉండి సత్యస్వరూపి అయి పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి సంగతులు ఇవి స్వయంగా. చూడండి 8వ వచనం. చాలు. నీ క్రియలను నేను ఎరుగుదును. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మన క్రియలు అనేవి దేవుడికి తెలుసు. దేవుడు తెలుసు మన క్రియలు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని క్షమించాలి. నీ క్రియలు నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమే ఉండేను. నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు.
నీవు నా వాక్యమును గైకొని, దేవుని వాక్యాన్ని మనం గైకొనాలి. సువార్త ప్రకటించబడినప్పుడు వాక్యాన్ని గైకొనాలి. అదేంటంటారా? మనకున్న శక్తి కొంచెమే, కానీ దేవుని యొక్క శక్తి పెద్ద శక్తి. దేవుని శక్తి గొప్పది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను చెప్పారు, మనుషులు మిమ్మల్ని సమాజ మందిరానికి అప్పగిస్తురు, మీరేమి మాట్లాడాలో మీకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీలో నుండి మాట్లాడతారు అని చెప్పారు. ఎప్పుడు మనం దేవుని వాక్యాన్ని గైకొనాలి. కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో వాక్యాన్ని గైకొంటున్నాము, వాక్యాన్ని గైకొనట్లేదు. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. దేవుడు ఈ మధ్యాహ్నకాల సమయంలో ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి వివరణలో దేవుడు మనకి నేర్పిస్తున్నారు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడు వెయ్యనేరడు. దేవుడు ప్రతి వారికి కూడా యేసుక్రీస్తు అంగీకరించడానికి అవకాశం ఇచ్చాడు. కుల, మత, వర్గ, వర్ణ, జాతి, ప్రాంతీయ భేదం లేదు. ఏ దేశస్థుడైనా, ఆడవారైనా, మగవారైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, డబ్బులున్నోడైనా, డబ్బులు లేనోడైనా, ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించవచ్చు. అదేంటంటారా? ఇక్కడ దీని కొరకు డబ్బులు కట్టాల్సినటువంటి అవసరత లేదు. ఉచితం. ఇది ఉచితం అన్నమాట. అదే దేవుడు ఇచ్చినటువంటి సువార్త అనేటటువంటి తలుపు దేవుడు తీశాడు. ఒకానొక రోజు ఈ సువార్త అనేటువంటి తలుపు ఏమైందో తెలుసా? మూయబడింది. పెళ్లి కుమారుడు స్వరం వినపడింది. బుద్ధి కలిగిన వాళ్ళు పెళ్లి కుమారుడితో వెళ్ళారు, బుద్ధి లేనోళ్ళు అలాగే ఉన్నారు. స్వరం విన్నారు. ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు అన్న స్వరం వినపడితే సిద్ధపడ్డోళ్ళు వెళ్ళారు, సిద్ధపడినోళ్ళు విడవబడ్డారు. అలాగే దేవుడు సువార్త అనే తలుపు తీశాడు. మనం సువార్తకు లోబడి వాక్యాన్ని గైకొని యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. దానిని ఎవడు వెయ్యనేరడు. చూడండి, ఈనాడు చిన్న సంఘాలను తక్కువగా చూస్తారు. చాలామంది చూడండి, మాది పెద్ద సంఘం, మా చర్చికి 1000 మంది వస్తున్నారు, 10,000 మంది వస్తున్నారు, 1,00,000 మంది వస్తున్నారని గొప్పలు చెబుతారు. ఎవరికి కావాలండి గొప్పలు? ఎవరు మెచ్చుకోవాలని గొప్పలు చెబుతున్నారు? ఫిలదెల్ఫియా సంఘం ద్వారా మనం నేర్చుకోవాల్సింది, పొట్టు ఎంత ఉంటే ఏమి ప్రయోజనం? పొట్టు 10 బత్తాలైతే ఏం ప్రయోజనం? గట్టి గింజలు 1 బత్తా ఉన్నా చాలు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కొరకు నమ్మకంగా నిలబడేవాళ్ళు 10 మంది ఉన్నా చాలు. ఆ 10 మంది రేపు నిత్యత్వానికి వెళ్తారు. 1000 మంది సంఘానికి వచ్చి 10 మంది వెళ్తే ప్రయోజనమా? 10 మంది సంఘానికి వచ్చి 10 మంది పరలోకం వెళ్తే ప్రయోజనమా? ఏది ఉపయోగం? ఒకళ్ళొకళ్ళు గొప్పలు చెప్పుకోవటం, ఒకళ్ళొకళ్ళు మెచ్చుకోవటం, వాళ్ళే మోసం చేసుకోవటం. ఇంతమంది వస్తున్నారు, అంతమంది వస్తున్నారు, ఇది చేస్తున్నారు. వచ్చారు 1000 మంది, రేపు 10 మందే పోతారు పరలోకం. ఏమిటి ఉపయోగం? వచ్చారు 10 మంది, 10 మంది పరలోకం పోయారు. ఏది గొప్పది? చిన్న సంఘం గొప్పదా, పెద్ద సంఘం గొప్పదా? ఇక్కడ మనకు కావాల్సింది చూడండి, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే దేవుడు చూసేది సంఖ్య కాదు. దేవుడు చూడడం 1000 మంది వచ్చారు ఇక్కడ మందిరానికని దేవుడు చూడడం. దేవుడు కావాల్సిన సంఖ్య కాదు, ఎవరు అంతరంగంలో దేవుని వాక్యం ఉందా, వాక్యం ప్రకారం జీవిస్తున్నారా అని దేవుడు చూస్తాడు. మనుషుడు 10 రూపాయలు లక్ష్య పెడతాడు, కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. దేవుడు సమూయేలు గారితో చెప్పిన మాట ఇది. సందర్భం ఉన్నారు యెష్షయి గారి యొక్క కుమారుడు, అందం ఉంది, బలం ఉంది,
అది ఉంది, ఇది ఉంది. ప్రతి వాళ్ళని అభిషేకించడానికి వెళ్తే ఇతనైనా అభిషేకించేది అంటే దేవుడు అన్నాడు, వీళ్ళందరూ కాదు. అప్పుడు యెషయా గారిని అడిగాడు సమూయేలు, అయ్యా మరి మీ కుమారులు ఇంకెవరు ఉన్నారా, లేకపోతే మరి ఇంకెవరు లేరా? మరి దేవుడు అభిషేకించడానికి పంపించాడు, ఇజ్రాయేల్ ప్రజలకి రెండవ రాజుగా నియమించడానికి దేవుడు నన్ను పంపించాడు, నేను అభిషేకించడానికి వచ్చాను. మీ కుమారుల్లో ఒకరిని దేవుడు అభిషేకించమన్నాడు, మరి ఇంతమంది అయినా ఇంకెవరు ఉన్నారా లేరా? మీరు ఎవరిని దేవుడు వద్దంటున్నాడు. సమూయేలు, నువ్వు ముఖం చూడవాకు, రంగు చూడవాకు, బలం చూడవాకు, అదంతా చూడవాకు. వాళ్ళ మనసులో నేను లేను, వాళ్ళ మనసులో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని అభిషేకించు. వీళ్ళకి అందం ఉంది, బలం ఉంది, యుద్ధ నైపుణ్యం ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కానీ నేను లేను వాడి మనసులో. యెషయాని అడుగుతున్నాడు సమూయేలు గారు, ఎవరు ఉన్నారయ్యా? ఉన్నాడు చివడివాడు. వాడు గొర్రెలు కాసుకోవడానికి వెళ్ళాడు. వస్తున్నాడు గొర్రెలు కాసుకున్నటువంటి దావీదు. ఇదిగో ఇతడే నేను ఏర్పరచుకుని వాడని దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. వెంటనే సమూయేలు గారు దావీదుని అభిషేకించారు. దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? సంఖ్య కాదు. దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? నీ అంద చందాలు, నీ వస్త్రధారణ, నీ గొప్పతనాలు, నీ పొగడతలో కాదు దేవుడికి కావాల్సింది. దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? ఆయన మాట నీలో ఉందా, నీ మనసులో దేవుడి వాక్యానికి చోటు, అది దేవుడు చూడాల్సింది, అది దేవుడు చూసేది. దేవుడు చూసే సంఖ్య కాదు, విశ్వాసం. ఏం చూస్తున్నాడు దేవుడు? విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. కానాను స్త్రీకి విశ్వాసం ఉంది. అదేంటంటారు? అయ్యా కానాను స్త్రీకి విశ్వాసం ఉంది. తన కుమార్తె చనిపోయింది. అప్పుడు యేసు ప్రభువారు అన్నారు, కుక్కలుగా పెట్టేది అదేంటంటారు? మనుషులకు పెట్టేది కుక్కలు పెట్టకూడదు అంటే అది అందో తెలుసా? అయ్యా మనుషులు తింటున్నప్పుడు ఆ యొక్క తునుకులు పడితే మరి కుక్క పిల్లలు అంటే కయ్యా, అంతేగాని నన్ను పట్టుకొని కుక్క అన్నవా అని యేసుప్రభు దగ్గర నుంచి ఆమె తెలివిగా సమాధానం ఇచ్చింది. అమ్మ ఎల్లు అని దేవుడు చెప్పాడు. వెంటనే ఆమె తన కుమార్తె బ్రతికింది, విశ్వాసంతో ఉంది. అదేంటంటారు? దేవుడికి కావాల్సింది ఏంటంటే విశ్వాసం. ఇజ్రాయేల్ చిన్నది సిరియా రాజ్యంలో ఉన్నటువంటి సైన్యాధిపతి అయినటువంటి నయోమాను చెప్పింది, మా దేశంలో ప్రవక్త ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్తే నీ కుష్ఠరోగం పోద్ది, వెళ్ళమంటే వచ్చాడు. ఎలీషా అన్నాడు, అయ్యా అక్కడ నీళ్ళల్లో 7 సార్లు మునుగు, నీ దేహం పసిపిల్లలాగా ఉంటుందంటే ఏనేంటి తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయలేదు. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం తల మీద చేయి ప్రార్థన చేయలేదు, ఏమి చేయలేదు, నీళ్ళలో మునగమంటడం. మా దేశంలో నదులు లేవా? మా దేశంలో నదులు లేక ఎంత దూరం వచ్చాం. అప్పుడు నయోమాను దగ్గర ఉన్నటువంటి ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా ఏం చెప్పాడు ఆయన? నిన్ను నదులు మునగమన్నాడు, అంతేగా ఇంకేమన్నా చేయమన్నా? అదేమన్నా భారమా? లేకపోతే నీ వెండి నీ బంగారు నీదేమన్నా అడిగిందా? అడగలేదుగా. నదులు మునగమన్నాడు, అంతేగా. అదేమన్నా కష్టమా? 7 సార్లు యోర్దాను నదిలో మునిగితే పసిపిల్లవాడి దేహంలాగా అయింది. అది విశ్వాసం. దేవుని వాక్యం ఏమని చెబుతా ఉంది? అదేంటంటారు? దేవుడి దగ్గరికి వచ్చేవాడు దేవుడు ఉన్నాడని, తన వెతుకు వారికి ఫలం దయచేస్తానని నమ్మవలెను కదా. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉంట అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవుడికి నేను ఇష్టుని అని అంటాం అసాధ్యం. విశ్వాసం కావాలి. పెద్ద సంఘం కాదు, నమ్మకమైనటువంటి సంఘం కావాలి దేవుడికి.
నమ్మకస్తులు కావాలి దేవుడికి. ఎవరు కావాలి? నమ్మకమైన వాడు కావాలి. సంఘంలో వేల మంది ఉండొచ్చు, మరి నమ్మకమైన వాడు లేకపోతే దేవుడు కోరుకునేది ఎవరో తెలుసా? నమ్మకమైన వాడు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని దేవుడు చెప్పారు. అర్థమైందంటారా? ఇల్లు అంటే చిన్న ఇల్లు, ఆ ఇంటికి నమ్మకస్తుడు కాదు. దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలు అనే ఇంటిలో మోషే నమ్మకస్తుడు. యేసుక్రీస్తు ప్రభువారు నమ్మకమైనటువంటి వాడు. మరి నీవు నేను నమ్మకంగా ఉంటున్నావా? దేవుడి సన్నిధిలో నమ్మకంగా ఉండట్లేదా? అర్థమైందంటారా? ఈ వచనం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఇది. తర్వాత వచనం చూద్దాం, చదవండి. తర్వాత వచనం చాలండి. రోమిలికి రాసిన పత్రిక పౌలు గారు 9వ అధ్యాయం 6వ వచనం చదువు. చదవండి. కొంతమంది యూదులు క్రైస్తవులను హింసించారు. ప్రతీకారం కాదు, దేవుడు న్యాయం చేస్తాడు. అదేంటంటారా? ప్రతీకారాన్ని బాగూడదు, మనం దేవుడు న్యాయం చేస్తాడు. యూదులు క్రైస్తవులని హింసించారు. యూదులు క్రైస్తవుల్ని అవమానించారు. చదవండి. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీయులు కారు, అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును. చూసారండి? ఇస్సాకు వలనైనదే దేవుడి సంతానం. ఇస్సాకు వలనైనదే విశ్వాసం కలిగినటువంటి వారు. యూదులందరూ దేవుడి పిల్లలు కాదు. ఎవరి అంతరంగంలో దేవుడు ఉంటాడో వాళ్ళే దేవుడి పిల్లలు. అందరు దేవుడి పిల్లల కాదు. యూదులు క్రీస్తుని అంగీకరించిన వారిని అవమానించేవారు, హింసించారు. అర్థం ఏంటంటారు? ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? దేవుని వాక్యంలో, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్టు చేసేదను. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తెలుసుకుంటారు, ఖచ్చితంగా తెలుసుకుంటారు. నేను కూడా అదే చెప్తూ ఉంటా. దేవుడు నన్ను ప్రేమించాడని, నేను దేవుళ్ళో ఉన్నానని ఒకనొక రోజు ఖచ్చితంగా దేవుడు హెచ్చిస్తాడు. అర్థమైందంటారా? అంతవరకు ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. దేవుని వాక్యం ఏమని చెప్తుంది? తగిన సమయం ముందు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనుషులై ఉండండి. తిట్టేవాడిని తిట్టుకోనండి, అరిచేవాడిని అరుచుకోనండి, దేన మనసు కలిగి ఉండాలి. అర్థమైందంటారా? ఒకవేళ దేవుడు ఈ లోకంలో హెచ్చిస్తే హెచ్చించవచ్చు, లేకపోతే లేదు. కానీ నిత్యత్వంలో హెచ్చించడం మాత్రం పక్కా. రేపు పరలోకంలో ఈ దేవుడు హెచ్చించడం అనేది అది యథార్థం, అది నిజం. రేపు నిత్యత్వంలో కోటాను కోట్ల దేవదూతల ముందు దేవుని సన్నిధిలో దేవుడి దగ్గర మనం బహుమతి తీసుకుంటే అంతకంటే కావాల్సిందే ఉందండి. అర్థమైందట? ఒకవేళ ప్రభు చిత్తం అయితే దేవుడు ఈ భూమి మీద కూడా మనల్ని హెచ్చిస్తాడు. నేను ఎవరైతే దూషించారో, ఎవరైతే తిట్టారో ముక్కు మీద ఏలుసుకునే విధంగా దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎవరు ప్రేమిస్తున్నారు? దేవుడు, యేసుక్రీస్తు ప్రభు. కనుక చూడండి, ఇక్కడ రాయబడిన మాట దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలుసుకున్నట్టు చేసేది. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మన జీవితాల్లో ఎవరో నిన్ను ప్రేమించట్లేదని బాధపడదు. అదేనండి,
వాళ్ళు ప్రేమించట్లేదు, వీళ్ళు ప్రేమించట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు, వాళ్ళకి అంత చేశా నేను, వీళ్ళకి అంత చేశా నేను, ఈరోజు నా మొహం చూసినోడు లేదు, నన్ను పట్టించుకునేవాడు లేదు, నా పేరు తెలిసినోడే లేదు, నా దగ్గరికి వచ్చినోడే లేడు అని మనం ఇవన్నీ అనుకోవాల్సిన అవసరత లేదు. నేనైతే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని బట్టి సంతోషిస్తాను. వేరే వాళ్ళు ఎవరు నన్ను ప్రేమించకపోయినా, వాళ్ళు ప్రేమించలేదు, వీళ్ళు ప్రేమించట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఇది పట్టించుకోవట్లేదు అనేటటువంటి బాధ ఉంటుంది. కానీ ఆ బాధ అన్నిటికంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనేది, ఆ బాధనన్నిటికంటే ఆ బాధను మర్చిపోవటానికి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనేటటువంటి ఆ మాట నన్ను ఆదరించి నాకు సంతోషాన్ని కలిగించి, అదేంటంటారు, ఎవరు ప్రేమించకపోయినా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ మాటతో మనం దేవుని యొక్క సన్నిధిలో ఆదరించబడవచ్చు. ఈ మాటను బట్టి మనం ధైర్యంగా ఉండవచ్చు. ఈ మధ్యాహ్న కాల సమయం నుండి, ఈ వాక్య భాగంలో నుండి మనం ఆదరించబడి ధైర్యపరచబడినటువంటి అవసరత ఎంతైనా ఉంది. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ముందు నీవు దేవుడిని ప్రేమించావా, లేకపోతే దేవుడు నిన్ను ప్రేమించాడా? ఏమండి? ఆయన మనల్ని ప్రేమించి, అందుకనే మొదటి అధ్యాయంలో, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనంలో ఏమని రాయబడి ఉంది? మనలను ప్రేమించుచు వాక్యంలో ఏమని రాయబడి ఉంది? మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమ, ఘనత, ప్రభావము యుగయుగాలు కలుగునుగాక. ఆమేన్. ఎవరు నిన్ను ప్రేమించారు? దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను దేవుడిలో నిలిచి ఉండటానికి కష్టమైన, నష్టమైన, బాధ అయిన, ఇరుకైన, ఇబ్బంది అయిన, సమస్య అయిన, శోధనైన, పరిస్థితులు ఎలా ఉన్నా, తిరగపోయినా, ఉన్నా లేకపోయినా, అన్నిటిని తట్టుకొని ఓర్చుకొని ఈరోజు నేను ఈ విధంగా దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాను అంటే ఒకటే కారణం. ఏమిటా కారణం అంటే, నశించిపోతున్న నన్ను ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు రక్షించారు. దేవుడు నన్ను ప్రేమించి నశించిపోతున్న నన్ను రక్షించాడు. అది ఒకటి చాలు కారణం. అర్థంటాడు, దేవుడు నిన్ను రక్షించాడు. దానికి ప్రతిఫలం అనేది నువ్వు భవిష్యత్తులో చూస్తావు, ఖచ్చితంగా చూస్తావు భవిష్యత్తులో. అది భూమి మీద అవ్వచ్చు, భూమి విడిచిన తర్వాత అవ్వచ్చు, అది మాత్రం ఖచ్చితం. అర్థంటాడు, అది ఖచ్చితం. మనం దాన్ని అవసరమైతే బాండ్ పేపర్ మీద రాసుకోవచ్చు. అర్థంటాడు, దాంట్లో మార్పు అనేది లేదు. ఎందుకంటే దేవుడు ప్రేమించిన వారికి దేవుడు ఖచ్చితంగా తన యొక్క నిత్యత్వాన్ని ఇస్తాడు. దృఢ నిశ్చయం ఉండాలండి, విశ్వాసం ఉండాలి. రేపు నేను నిత్యత్వంలో ఉంటా, యేసుక్రీస్తు దగ్గర బహుమానం తీసుకుంటా, ఆ ఖచ్చితత్వం ఉండాలి. అదేంటంటే అదే విశ్వాసం. చూడండి, తర్వాత దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 10వ వచనం చదవండి 10వ వచనం. చాలు. చూడండి, దేవుడు ఏమంటున్నాడు? నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసును శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. దేవుడు ఏమని చెప్తున్నాడు? దేవుని వాక్యం ఏమని చెప్తుంది? దేవుని వాక్యం ఏమని చెప్తుంది? వాక్యమును గైకొంటివి కనుక. ఏంటంట? గైకొన్నావు కాబట్టి నేను తప్పిస్తా, గైకొనపోతే తప్పించు.
వాక్యాన్ని గైకొనాలి. వాక్యాన్ని గైకొంటే దేవుడు తప్పిస్తానన్నాడు. గైకొనకపోతే దేవుడు తప్పించడు. చూడండి, ఆనాడు హింస మధ్య క్రీస్తుని విడిచిపెట్టలేదు వాళ్ళు. హింసల మధ్యలో యేసుక్రీస్తు ప్రభుని విడిచిపెట్టకుండా ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి వారు నిలబడ్డారండి. ఈనాడు పరిస్థితి చూడండి, చిన్న సమస్యకి బలహీనపడతారు. అర్థమైందంటారా? చిన్న సమస్య వచ్చినా బలహీనపడతారు. ఏమోనండి, ఏమో దేవుడోనండి అంటారు. అర్థమైందంటారా? ముఖ్యంగా స్త్రీలు చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేదు. సహనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? సహనం నేర్చుకోవాలి. దేవుడు తన వాక్యం ద్వారా మనకు నేర్పుతున్నటువంటి పాఠం 10వ వచనంలో నుండి చూడండి. 11వ వచనం. చాలు. 11వ వచనం. ఫిలదెల్ఫియా సంఘం లాంటి సంఘాలు ఎత్తబడతాయి. విశ్వాసులు శోధనల మధ్య ఉన్నారు. ఈనాడు సంఘం తప్పుడు బోధనల మధ్య ఉంది. ఈనాడు ఆత్మీయ జీవితాలు చల్లారిపోయినటువంటి స్థితిలో ఉంది. చివరి వరకు నిలబడాలి. త్వరగా వస్తానన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. వస్తానన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు రాకుండా మాంతారా? తెస్తానన్న పరలోకం తేకుండా ఉంటారా? యేసుక్రీస్తు ప్రభువారు వస్తానండి, ఇంకా రాడేంటండి? నీలాంటి వాళ్ళు ఇంకెంతమంది రక్షించబడాలో? నువ్వు రక్షించబడ్డావు, మరి ఎంతమంది రక్షించబడాలి? వాళ్ళందరూ రక్షించబడాలి. లెక్క పూర్తవ్వాలి. అప్పుడు ఆయన వస్తాడు. మన లెక్కలు కాదు, దేవుని లెక్కలు. ఆయన లెక్క పూర్తవ్వాలి. లెక్క పూర్తయితే ఆపటం ఎవరి తరం కూడా కాదు. ఏదైనా దేవుడు తీర్పు ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. వినండి, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. దేవుడు చెప్పాడు, నేను త్వరగా వస్తాను. 12వ వచనం. జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాసెదను. చూడండి, దేవుని వాక్యంలో ఏమని రాయబడింది? జయించిన వారిని ఆ దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను. ఫిలదెల్ఫియా పట్టణంలో భూకంపం వచ్చి పెద్ద పెద్ద భవనాలు మొత్తం అన్నీ కూడా కూలిపోయాయి. కాబట్టి దేవుడు చెబుతున్న మాట ఏంటి? ఆ పరలోకం అనేటటువంటి దేవాలయంలో దేవుడు ఒక స్తంభంగా ఉంచుతాడు. ఫిలదెల్ఫియా పట్టణంలో ప్రతిష్టంగా నిర్మించిన దేవాలయాలు భూకంపం ఒత్తిడికి శిథిలమైపోయాయి. దాన్ని క్రీస్తుని అంగీకరించిన వారు చూశారు. కాబట్టి దాని సాదృశ్యంగా దేవుడు చెప్పాడు, దేవుని ప్రజలు నిత్యము ఉండే స్థలం పరలోకం. ఆ పరలోకంలో ఎలా ఉంటారు? స్తంభంలా ఉంటారు. స్తంభం గదిద్దండి. ఎలా ఉంటుంది స్తంభం? స్థిరంగా ఉంటుంది, బలంగా ఉంటుంది. నీవు నేను విశ్వాసంలో ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి. అప్పుడే నిత్యత్వంలో కూడా స్థిరంగా ఉంటుంది. అర్థమైందంటారా? కనుక దేవుళ్ళో స్థిరంగా ఉండాలి. ఎవరు వచ్చినా రాపోయిన దేవుడి మందిరం నేను వెళ్ళాలి, అంతే. వచ్చేసారు దేవుడి మందిరం. వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు. ఎవరు వచ్చే రాకపోతే, ఎవరు వచ్చినా రాపోయినా వాళ్ళ కొరకు ఆలోచన కలిగి ఉండాలి, వాళ్ళ విషయంలో ప్రార్థన చేయాలి. కానీ నువ్వు వచ్చేసేయాలి. అర్థమైందంటారా?
ఇప్పుడు పనికి వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ ఇంకా చాలామంది రాలేదుగా, వాళ్ళందరూ వచ్చిన తర్వాత నేను వెళ్తా అంటే అప్పుడు దాకా కుదిరిద్దా? ఏమండి, ఫలానా రావట్లేదుగా నేను రాను అంటవా? అనవు. నువ్వు సిద్ధపడి ఉంటే ఆటో వస్తే వెళ్ళిపోతావు. అర్థమైందంటారా? అలాగే దేవుని యొక్క సన్నిధిలో స్తంభంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, విశ్వాసంలో నిలకడగా ఉండాలి. అది దేవుడు మనకి ఈ 11వ వచనం ద్వారా నేర్పించేటువంటి విషయం. తర్వాత 12వ వచనం, ఈ 12వ వచనం ద్వారా నేర్చుకోవాల్సింది 13వ వచనం చదవండి. ప్రతి సంఘాన్ని గురించి దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? వినాలి, 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 వినాలి. చెవి కలిగిన వాడు వినాలి. ఎవరైనా ఒక పెద్ద అధికారి అని చెబుతున్నారనుకోండి, ఎట్లా వింటారు? చెప్పండి అండి, చెప్పండి. మళ్ళీ రెండోసారి చెబుతారా? ఇందాక ఏదో చెప్పారండి మీరు, నేను కొంచెం సరిగ్గా అర్థం చేసుకోవాలి, ఇంకోసారి చెప్పండి అండి. చెబుతారండి? చెబుతారా? చెప్పరా? మీరు చెప్పండి. ఆసక్తిగా వినాలి. అరే అది చెబుతాను సార్, అర్థమేంట? మరి దేవుడు చెబుతున్నప్పుడు మనం ఎలా వినాలి? ఆసక్తి, శ్రద్ధగా వినాలి. వినదాన్ని ఏం చేయాలి? ఆచరణలో పెట్టాలి. దేవుని యొక్క సన్నిధిలో మరి ఎంత సమయం కూర్చొని ఓపికగా మనం విన్న వాక్యాన్ని ఏం చేయాలంటే ఆచరణలో పెట్టాలి, వాక్యం ప్రకారం జీవించాలి. ఏదో చెబుతారండి, ఆదివారం వస్తారు అయ్యగారు, ఏదో చెబుతారు, ఏదో అంటాం, దానివల్ల ఉపయోగం ఏంటి? దేవుడు వాక్యం విని వాక్యం ప్రకారం నేర్చుకుంటే మన జీవితాలకి ఆత్మీయంగా మనం ఎదుగుతాం. అదేంటంటారా? ఎదుగుతాం, మనం ఆత్మీయంగా ఎదగాలి. వాక్యం ఏంటి? ఆత్మకు ఆహారం. శరీరానికి రోజు 3 సార్లు ఆహారం కావాలి, మరి ఆత్మకి ఒకసారైనా ఆహారం కావాలా వద్దా? కావాలి. ఆత్మకు ఆహారం కావాలి. ఏమిటి ఆత్మకు ఆహారం? వాక్యం. కనుక మనం నేర్చుకోవాలి. ఏదో అల్లాటప్పగా ఆషామాషగా సమయాన్ని గడపటానికో, ఏదో అరిచి కేకలు పెట్టి బొబ్బలు పెట్టి ఆ విధమైనటువంటి విధానం లేదు. దేవుని వాక్యంలోనూ ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ సహాయంతో చదివి గ్రహించి వేరే పుస్తకాలు తీసుకొని జాగ్రత్తగా రాసుకొని ప్రిపేర్ అయ్యి మరలా ప్రార్థన చేసుకొని మరలా పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకొని వాక్యం అనేటటువంటి ఆహారాన్ని మీ ముందు పెట్టడం జరిగింది. కనుక దేవుని వాక్యం వినండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కొరకు జీవించండి, ప్రభు రాకడకు సిద్ధపడండి. అంతవరకు ప్రభు కృప తోడే నడిపించింది కాక ఆమె. తల ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని వినండి. ప్రకటన గ్రంథ వివరణలో భాగంగా 9వ భాగం ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి వివరించడం జరిగింది. వాక్యం వినండి, నేర్చుకోండి, ఆత్మీయంగా ఎదగండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు జీవించండి, ప్రభు రాకడ సిద్ధపడండి. మీ యొక్క సలహాలు సూచనలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నవారు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని వినండి, వాక్యాన్ని షేర్ చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరాలు మా నెంబర్కి తెలియజేయండి. 8639262647 అనే నెంబర్కి మీరు ఫోన్ చేయండి. అంతవరకు దేవుని కృపతోడు నడిపించిన కాక మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రభు పరిచయంలో మీ సహోదరుడు పాస్టర్ ఆర్ డానియల్. ఆమేన్.